గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా వయసు 78 సంవత్సరాలు. హలో గుడ్ హలో మార్నింగ్. గుడ్ మార్నింగ్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. నా వయసు 78 సంవత్సరాలు. హలో ఓకే సార్. ఓకే సార్. ఆ, నేను 20-30 ఏళ్ళ నుంచి యోగం చేస్తూనే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను బాగానే. ఆ, హలో ఓకే సార్. ఓకే సార్. ఆ, ఆ, సూపర్ సార్. ఇప్పుడు కొంచెము ఇక్కడ ఫైనల్ కార్డు ఇది ఆపరేషన్ అయింది. దానికి కొంచెం చేయలేకున్నాను. అంటే కొన్ని కొన్ని చేస్తానే ఉన్నాను, ఇడసలేదు. ఓకే. సూపర్ సార్. సరే సరే సార్, సరే. కొంచెం చూపిస్తాను కింద కూర్చొని. ఓకే సార్. ఆ, సరే. కొంచెం కపాలపాతి, అనులోమ ఇన్లోమ అవన్నీ చేస్తానే ఉంటాను. ఇంకేం చాలా గ్రేట్ సార్. ఈ వయసులో కూడా అన్ని ఇంకా చేస్తున్నారంటే మీరు. హలో సార్. సార్ చాలా గ్రేట్ సార్. ఈ వయసులో కూడా చేస్తున్నారంటే, ఈ టైంకి లేచి ఆపరేషన్ అయినా కూడా వదలలే అంటే నిజంగా దినం మీకు 5కు లేస్తాను. దినం 5కు లేస్తాను. 5:30 కల్లా యోగానికి పోతాము. 7 గంటల వరకు చేస్తాము అక్కడ మా సార్ చెరువులో. సార్. ఆ, అంతా బాగానే ఉంది, ఓకే పర్వాలేదు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లాస్ట్ ఇయర్ కంటే ముందు స్పైన్ సర్జరీ కంటే ముందు హి హాస్ డన్ వెరీ, అంటే సూర్య నమస్కారాలు అన్నీ చాలా ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు ఈ 1 ఇయర్ సర్జరీ అయిన తర్వాత కాస్త తగ్గించారు. బట్ స్టిల్ వెరీ డిసిప్లైన్డ్ అండ్ మెడిటేషన్ గానీ, యోగా గానీ ఈజ్ లైక్ డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ సక్సెస్ మీన్స్. సో నేనేదైతే తెచ్చుకున్నానో దట్ ఈస్ ఆల్ విత్ మై ఫాదర్ ఇట్ సెల్ఫ్. సో లెట్ అస్ సీ వాట్ ఈ విల్ డూ. అంటే ఇప్పుడు ఏం ఎక్సర్సైజెస్ అయినా చేస్తారో. మేబీ ఎవరైతే నాకు ఈ సర్జరీ అయింది, నాకు ఇలా అని అంటూ ఉన్నారో, సో కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఈ 2 మనము చేశాము అంటే కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా we will be most healthy and successful people. So that will let us see today. సో మనము కూడా వీడియోస్ ఆన్ చేసుకొని వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్. సో ఈ కీప్స్ డూయింగ్, చేస్తూ ఉంటారు. వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. సో అందరూ ఫాలో ఈజీగా అవ్వచ్చు. శేఖర్ చంద్ర గారు, నాగార్జున గారు డ్యూటీలో ఉన్నట్టున్నారు. గౌరీ ఆన్ చేసుకోమా, వీడియోస్ ఆన్ చేసుకో.
గిలాసుల వద్దని జరిగి తొమ్మిది వల్ల దాన్ని జరిగి అని ఎంతో ఉంటుంది వాడికి జరిగి అని వాడుకున్న కాడు కొనుక్కున్నాము అవి టైం గుడ్ మార్నింగ్ మోహన్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెంకట్రాజు గారు. గుడ్ మార్నింగ్ రమ్య ప్రియ గారు. ఇంటికి వచ్చినా పోరా మ్యూట్ చేసుకోండి మోహన్ సార్, మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. తిరుమలేష్ మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. ఎస్. సో ఆయన నిత్యము చేస్తూ ఉండేది. ఒక్కసారి అతను ఆ గ్రూప్లోకి వెళ్ళారు అని అంటే, వాళ్ళ యోగా గ్రూప్లోకి, ఈ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. సో వీ విల్ టెల్ హిమ్ టు స్లోలీ కొంచెం నెమ్మదిగా చేయండి గ్రూప్లో వెళ్ళినప్పుడు అని మేము ఆపాలి. చేయండి వాళ్ళకి కూర్చొని చేసేటప్పుడు ఇప్పుడు సో వజ్రాసనము, అతను పిల్లో ఇలా బోల్స్టర్ వేసుకొని కూర్చుంటారు. ఇప్పుడు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కపాలభాతి చేస్తున్నారు. ఇలా ఇలా తిరుగున్నానా, ఇలా ఇలా తిరుగు. సో మా అమ్మగారు కూడా జాయిన్ అయ్యారు. మా అమ్మగారు కూడా డైలీ కొన్ని యోగా చేస్తూ ఉంటారు. అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ. కపాలభాతి. అంత బ్రీదింగ్ కెపాసిటీ అతను గత 30 ఏళ్లగా చేయడం వల్ల రావడం జరిగింది.
మన బ్రీదింగ్ కెపాసిటీకి అతని బ్రీదింగ్ కెపాసిటీకి ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. సో ఈజ్ లీవింగ్ విత్ హిస్ మెంటల్ ఏజ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 3 types ఆఫ్ ఏజెస్ ఉన్నాయని. క్రోనలాజికల్ ఏజ్, బయోలాజికల్ ఏజ్ అండ్ మెంటల్ ఏజ్. క్రోనలాజికల్ ఏజ్ అంటే మన వయస్సు ఏది ఉందో మనం పుట్టినప్పటి నుంచి సంవత్సరం పెరిగే వయస్సు, అది క్రోనలాజికల్ ఏజ్. బయోలాజికల్ ఏజ్ అంటే మనము ఎక్సర్సైజ్ తో పాటు మన వయస్సు తినడంలో కానీ ఎక్సర్సైజ్ లో కొన్ని డిసిప్లైన్లు పాటించడం వల్ల మన వయస్సు తగ్గినట్టుగా ఉంటుంది, తగ్గుతుంది. మిగతా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది చూడడానికి. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెంటల్ ఏజ్. సో మెంటల్ ఏజ్ అంటే వయస్సు నాకు ఇంత అయింది, ఇంత ఎక్కువగా ఉంది అనకుండా 70 years లో 60 years లో కూడా 40 years లాగా బిహేవ్ చేయడం. సో ఈ 40 years గా బిహేవ్ చేయడం, మనం ఎప్పుడైతే అలా తక్కువ ఏజ్ తో ఆలోచించి అలా క్విక్ యాక్షన్స్ చేస్తూ ఉంటామో కంపల్సరీ దట్ మెంటల్ ఏజ్. సో మనము అలా అనుకొని ఉన్నప్పుడు మన ఏజ్ ఇంకా తక్కువ అవుతుంది. సో ఇలా బయాలజికల్ ఏజ్ అండ్ మెంటల్ ఏజ్ ని యూస్ చేస్తే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. సో నెక్స్ట్ నెక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారు. నెక్ ఎక్సర్సైజెస్ సో ఆయన నిత్యము చేస్తూ ఉండేది. నేను చెప్పాను అంటే 1 year నుంచి కాస్త తగ్గించారు. బట్ దెన్ స్పైన్ లో ఫిక్సేషన్ జరిగింది, L4 L5 డిస్క్ ప్రొలాప్స్. సో అది కూడా ఫాస్ట్ మూమెంట్స్ ఆఫ్ యోగా చేసినప్పుడు రావడం జరిగింది. సో ఫాస్ట్ మూమెంట్స్ ఆఫ్ యోగా చేయడం వల్ల స్పైన్ డిస్క్ ప్రాబ్లం రావడంతో లాస్ట్ ఇయర్ at the age of 77 he had undergone spine fixation. సో వెన్నెముక ఆపరేషన్ చేయడం జరిగింది, L4 L5 disc prolapse. So my husband is a neurosurgeon at Tirupati, in Tirupati. Here we stay at Tirupati. You can keep following him, see and keep following him. Neck exercises eppudu slow ga cheyali. And he has done last year surgery to my father, my husband. So these are the neck exercises. So our rotations is not maybe it appears he's doing quick, but he has a very synchronized way of neck movements. So మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే don't do that quick movements, do it very slowly, do it very slowly. Neck exercises should be done very slowly. See my mother, she is doing very slowly. సుప్త వజ్రాసన 1. మా అమ్మగారు చేస్తూ ఉండేది సుప్త వజ్రాసనం 1. సో అన్లోమ విన్లోమ నాడీ శోధన్. సో నాడీ శోధన్ 5 minutes రోజు కన్నా మనం చేస్తే మన 72,000 నాడీస్ అవేక్ అవుతాయి బాడీలో. We will be clearing 72,000 nadis
in our body through Nadi Sodhan daily, doing Nadi Sodhan for 5 minutes daily. సో ముద్రాలు ఎవరికి ఏ ముద్ర అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో రైట్ నాస్ట్రిల్ ని ఫస్ట్ బ్లాక్ చేసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా గాలి తీసుకుంటూ, మరి లెఫ్ట్ నాస్ట్రిల్ ని అంటే ఆల్టర్నేటింగ్ గా బ్లాక్ చేసుకొని ఆపోజిట్ సైడ్ రిలీజ్ చేసుకోవాలి, ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి అండ్ అనదర్ సైడ్ రిలీజ్ చేయాలి. దిస్ గివ్స్ a lot of relaxation and it is also very good for breathing. It is a compulsory part in the breathing exercise. సో మనం ఎప్పుడూను హరీడ్ బ్రీదింగ్ లో ఉంటాము, అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ లో ఉంటాము. కంప్లీట్ డీప్ బ్రెత్స్ తీసుకోము. కంప్లీట్ డీప్ బ్రెత్స్ తీసుకున్నప్పుడు మనలో ఉండే టెన్షన్, స్ట్రెస్ అన్నీ తగ్గిపోతాయి. సో ఏదైనా కష్టమైన పని వచ్చినప్పుడు మనం పెద్దగా గాలి తీసుకొని ఒకసారి వదులుతాము, మనకి దానివల్ల ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది. అలాగే మనం రోజు గన నాడీ శోధన 5 minutes చేస్తే ఇట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. భస్త్రిక. సో పైకి నుంచి కిందికి చేతులు అంటూ గాలి వదలాలి. Hand movements, rotations.
Very simple exercises, but consistently doing it for long time gives big results. My mother is known for patience. I call her God of patience. My father is known for discipline and consistency. టోస్ ని కదిలిస్తున్నారు. యూజువల్లీ రన్నర్స్ కి దిస్ టోస్ ని అండ్ ఫుట్ ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రన్నర్స్ కి. సో మై మదర్, అమ్మగారు డైలీ కొన్ని ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేసుకుంటారు. డైలీ మేబీ ఒక 10, 15 or 20 minutes she will do exercises. అమ్మ 15 to 20 minutes. She will do daily she will do. ఐ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. ఐ ఎక్సర్సైజెస్ clockwise rotations, anti-clockwise rotations. All multiple eye rotations. మీరు చేస్తూ ఉండండి, చూసి చేస్తాను. స్పైన్ ఎక్సర్సైజెస్, వెన్నెముకకి ఎక్సర్సైజ్ చేస్తారు కదా, దీనికి ఎక్సర్సైజులు చేస్తున్నారు కదా నాన్న. పడుకో. స్పైన్ ఎక్సర్సైజెస్. సో కాళ్ళు కదిలించడం, clapping the foot. Other leg.
సో లెగ్స్ పైకి లేపడం, అదర్ లెగ్, లెగ్ పైకి లేపిన తర్వాత holding it for some time. Holding it for some time. Straight legs. Straight గా కాళ్ళు పైకి లేపడం. Holding it for some time and then dropping down. These are the spine exercises. ఎవరికైతే spine problems ఉన్నాయో, back pain, for them this is the best exercises because he's been doing this for past 1 year. Side కి పడుకొని కాళ్ళు పైకి లేగడం, సైడ్ కి పనుకొని కాళ్ళు పైకి అనడం అండ్ లోయర్. సో మనం ఇవన్నీ లోయర్ లింబ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కింద చేసాము. లోయర్ లింబ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కింద చేసాము. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ లోయర్ బ్యాక్ ఎక్సర్సైజ్. దీస్ ఆర్ వెరీ సింపుల్ ఎక్సర్సైజెస్. బోర్ల పడుకొని kicking the back, buttocks, kicking the buttocks. Yes, kicking the buttocks. Kicking the buttocks. So we have been sitting prolonged time. అంటే మనం ఇది అలవాటు చేసుకున్నాం కూర్చోవడం చాలా సేపు. అండ్ మన వర్క్ అలాగే ఉంది. ప్రతి ఒక్క పని కంఫర్టబుల్ జోన్ కి రావడానికి ఎలా అని various things have been introduced. దానివల్ల కూర్చొని కంఫర్టబుల్ గా పని చేసుకోవడం మనకు అలవాటయింది. ప్లస్ ఫెసిలిటీస్ అలాగే ఉన్నాయి. దీంతో ఏమవుతుంది, లోయర్ బ్యాక్ శశింకాసనం వేస్తున్నారు. శశింకాసనం, లోయర్ బ్యాక్ శశింకాసనం వేయండి అంటే చైల్డ్ పోజ్. శశింకాసనం అంటే చైల్డ్ పోజ్. చైల్డ్ పోజ్. ఎస్. సో దాని తర్వాత మెల్లిగా ఈ స్టాండింగ్ అప్, స్టాండింగ్ అప్, శశింకాసనం నుంచి ఈ స్టాండింగ్ అప్, స్టాండింగ్ అప్. ఎస్. సో మనము ప్రొలాంగ్డ్ గా కూర్చోవడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ అండ్ కాళ్ళల్లో హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ ఉంటాయి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కి టైట్నెస్ రావడం జరిగింది. సో హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటే ఈ మజిల్స్ టైట్నెస్ రావడం జరిగింది. లోయర్ బ్యాక్ ఈ మజిల్స్ యూజ్ అవ్వవు. మనం ప్రొలాంగ్ గా కూర్చోవడం వల్ల ఈ మజిల్స్ యూజ్ కాకపోవడం వల్ల చాలా వీక్. చిన్న పిల్లలకి కూడా స్టార్టెడ్ టెల్లింగ్ దట్ ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్, ఐ హ్యావ్ బ్యాక్ పెయిన్ అని అంటూ ఉన్నారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండ్ అఫ్ కోర్స్ ఈటింగ్ హ్యాబిట్స్. Of course, eating habits, lot of junk. So now we sat for meditation. Meditation ki కూర్చున్నారు. మెడిటేషన్ 22 minutes చేయాలి అని అంటున్నారు. 22 minutes మెడిటేషన్ ఎప్పుడు 22 minutes చేయాలి అని అంటున్నారు. సో ఈ sat for meditation is just focusing on the breath. So sit comfortably and gently close your eyes. Yes, close your eyes.
టేక్ ఏ లాంగ్ బ్రెత్స్. బ్యాక్ సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు బ్యాక్ సపోర్ట్ తో కూర్చోండి. టేక్ ఏ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ లాంగ్ బ్రెత్ అవుట్. నెమ్మదిగా గాలి తీసుకోండి, నెమ్మదిగా గాలి వదలండి. గాలి తీసుకుంటూ పాజిటివ్ ఎనర్జీ వెళుతూ ఉన్నట్టుగా మన బాడీలో మనం ఫీల్ అవుతూ, అండ్ గాలి వదులుతూ మనలో ఉండే బాడీలో మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతూ ఉన్నాయని ఫీలింగ్. కంప్లీట్లీ గెటింగ్ రిలాక్స్డ్. అవర్ టో, ankle, foot, thighs, hips, abdomen muscles, back, chest, shoulder, hands, అన్ని they are getting completely relaxed. And as you inhale, గాలి తీసుకుంటూ all those muscles and entire body is getting completely ఆక్సిజన్ అందుతూ ఉన్నట్టుగా మనము శ్వాసలో నుంచి మన బాడీకి ప్రతి అణువణువు ఆక్సిజన్ ని అందిస్తూ ఉన్నాం. షమీం గారు, బాబు పైకి ఎక్కుతున్నాడమ్మా. కూర్చో. అండ్ నెమ్మదిగా గాలి వదులుతూ గాలి వదులుతూ గాలి వదులుతూ గాలి వదులుతూ మన నెక్ మసిల్స్, ఫేస్ మసిల్స్, హెడ్ అన్నీ కూడా రిలాక్స్ అవుతూ ఉన్నాయి. Have that gentle smile on the face, because మన టాక్సిన్స్ అన్ని మనలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అండ్ మన ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ మనలోకి వెళ్తూ ఉంది. మనకు సరిపోయేమైన, ఈ రోజుకి సరిపోయేమైన ఎనర్జీని మనము భగవంతుడు కాడి నుంచి తీసుకుంటూ ఉన్నాం. శ్వాస పైన ధ్యాస పెడుతూ మనం మన బాడీని ప్రేమిస్తూ, మనం తింటూ ఉండే ఫుడ్ని మనం రెస్పెక్ట్ ఇస్తూ, మనని ఇచ్చే వైబ్రేషన్స్ దానికి మంచి వైబ్రేషన్స్ దానికి ఇస్తూ, మంచి ఆహారాన్ని తీసుకుంటూ మనము చేయాల్సిన ఎక్సర్సైజెస్ రోజు మనము చేస్తూ ఒక 15-20 minutes టైం లేని రోజు, 15-20 minutes టైం ఉన్న రోజు ½ an hour, కానీ చేయడం అయితే ఆపడమే లేదు. ఇలా చేస్తూ మన ఆకలి 2 ఉన్నప్పుడే తింటూ, తక్కువగా ఆకలి ఉన్నప్పుడే తింటూ, 80% ఆకలి, 80% మనం తింటూనే కడుపుకి తినడం ఆపేస్తూ కంప్లీట్లీ ఫిల్ అయ్యేదాకా స్టమక్ వెయిట్ చేయకుండా
80% ఫిల్ అవుతూనే మనము స్టమక్ని క్లోజ్ చేయడం, అంటే భోజనాన్ని ఆపడం, తినడం. అలాగే తినడం అతి తక్కువ ఆకలిలో మనం తినడం. మనకు రోజులో ఏదైతే చేయాలనిపిస్తుందో ఆ పనిని ఒక 5 minutes చేయడం. ఇలా చేస్తూ మనకి ఇష్టమైన పనిని రోజు ఒక 5 నిమిషాలన్న దానికి కేటాయిస్తూ మనం we are becoming better and better day by day. We are becoming better and better. 0.01% మనం బెటర్ అవుతున్నాం రోజు. సో అందుకు అది కనిపించట్లేదు మనలో కానీ సొసైటీ కానీ, అది తెలియట్లేదు మనలో మార్పు. బట్ 0.01 డైలీ యాడ్ చేసుకుంటూ పోతే 1 yearకి బిగ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఈ కన్సిస్టెంట్గా చిన్న చిన్న హ్యాబిట్స్ చేసుకుంటూ 1 yearకి మ్యాక్సిమం రిజల్ట్స్, అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ని మనం తెచ్చుకుంటూ సొసైటీలోకి దిగుతూ ఉన్నాం. కనిపిస్తుంది మార్పు. పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ హౌ, వాట్ యూ డిడ్, ఏం చేస్తూ ఉన్నారని. యూ ఫీల్ సో హ్యాపీ అండ్ సో ఎంకరేజ్డ్ ఫర్ దట్ వర్డ్స్. శ్వాస పైన ధ్యాస పెట్టండి. ఎక్కువగా ఏం చేయలేదు, కానీ డైలీ చేసేది చేశారు అంతే. దీనివల్ల you became very healthy, you became very influential person, confidence levels పెరిగాయి. You feel so happy. With that image in the mind, with that image of you, 1 year తర్వాత how better, అంటే how best you became 1 year had made you. ఆ పిక్చర్ని, అప్పుడు ఎలా ఉన్నారో ఆ పిక్చర్ని గుర్తు చేసుకుంటూ సొసైటీ అందరూ మిమ్మల్ని ప్రౌడ్గా చెప్తూ ఉంటే, కాన్ఫిడెంట్గా చూస్తూ ఉంటే, మీలో ఉండే కాన్ఫిడెన్స్ని, మీలో ఉండే హ్యాపీనెస్ని చూస్తూ ఉంటే, దే జస్ట్ వాంటెడ్ టు నో. ఆల్ దీస్ డేస్ దే వర్ నాట్ ఆస్కింగ్ యూ, మిమ్మల్ని అడుగుతూ ఉండలేదు. బట్ సడన్లీ దే స్టార్టెడ్ సీయింగ్ యూ మ్యాక్సిమం రిజల్ట్స్. అందుకు దే వాంటెడ్ టు ఫాలో యూ. సో యూ బికేమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆ జెంటల్ స్మైల్తో, బికాస్ యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్, you are become very influential person. నలుగురు అడిగేలాగా అయ్యారు. That's great. That gentle smile on your face and that happiness, with that happiness and with same picture in your mind, me version 2.0 version of yourself after 1 year. Open your eyes, slow, gently open your eyes. With that picture in your mind, how you are going to become after 1 year. With that picture in the mind, 1 year తర్వాత ఎలా ఉంటారు, ఆ పిక్చర్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా మెల్లిగా కళ్ళు తెరిచి చేతులు రబ్ చేసుకుంటూ ముఖాన్ని తుడుచుకుంటూ ఆ ఎనర్జీ just tapping it each and every area. Just tap it. So a lot of energy is there with you, and definitely you are becoming a 2.0 version of yourself. With this energy and with this picture of yourself, quickly get up from your place on the count of 3. 1, 2, 3.
That's great. That's great. That's great. On the count of 3, మీ ఏజ్ మర్చిపోయి మీరు you get up quickly. Ready? 1, 2, and 3. Yes, yes, yes. 2.0 version of yourself. This is you. This is you. So, with this, my father and mother anniversary day today, marriage anniversary, 26th marriage anniversary. So last year also వాళ్ళు ఇక్కడే ఉన్నారు, and this year also they are here, and we are so blessed. It happened. Usually they are from Ballari, Karnataka. So ఇక్కడికి రావడం జరిగింది. Just general checkup, ఇక్కడ సర్జరీ చేయించుకున్నారు కాబట్టి he came for a checkup, and so I am the only daughter who is staying away. అందరూ అక్కడే ఉన్నారు ఊర్లో, బట్ ఇంక్లూడింగ్ మై సిస్టర్, బట్ నేను ఒక్కటే దూరంగా ఉన్నాను. సో నా దగ్గర వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్. అండ్ ఇలా అందరినీ హెల్దీ చేయాలి, ఒక కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, అండ్ వన్ ఈజ్ అ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఎందుకంటే ఈజ్ ఇన్స్పైరింగ్ మెనీ హూ ఈస్ థింకింగ్ దట్ నాకు స్పైన్ సర్జరీ అయింది, నాకు అబ్డామిన్ సర్జరీ అయింది అని ఎక్సర్సైజులు చేయకుండా వాళ్ళ ఫీలింగ్ లో అంటే చెయ్యకూడదు అన్నారు అని ఆ థాట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం వల్ల ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది, వాళ్ళల్లో కూడా ఒక ఇది వస్తుంది, చెయ్యాలి అనే హెల్త్ ఇంకా మంచిగా చేసుకుంటారు అనే ఉద్దేశంతో I wanted him to contribute this to the society, and my parents both have come today to contribute that to the society. I'm really happy for that, and let us see there what they wanted to share with you all. And marriage anniversary is 52 kada 52nd marriage anniversary, and age my father 78 and mother 68. So they both are coming here now. Thank you so much for contributing. Ante meeru andaru undadam valla it becomes a lot of energy. Thank you. They are coming here now. Madam, convey my wishes, madam. Nick chestanu. Hello. Marriage anniversary Hello. andaru wishes. మా మ్యారేజ్ 52 సంవత్సరాలు అయింది మా పెళ్ళి అయ్యి. Yes, sir. మాకు 5 మంది బిడ్డలకు 5 మంది, ముగ్గురు కొడుకులు 2 బిడ్డలు. చాలా సంతోషం. హ్యాపీ మ్యారేజ్ డే అండి, హ్యాపీ మ్యారేజ్ డే అంకుల్, ఆంటీ హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ అనర్సరీ సార్. ఓకే సార్. ఆంటీ హ్యాపీ మ్యారేజ్ డే, ఆంటీ హ్యాపీ మ్యారేజ్ డే. పెద్ద కొడుకు పెద్ద మామూలు ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద కొడుకు బిడ్డ పెద్ద ఆయన బిడ్డ ఐఎస్ చదువుతుంది. రెండో ఆయన కొడుకు బిడ్డ 2 డాక్టర్లు. మూడో ఆయన కొడుకు ఎస్ఎల్సి ఒకడు, బిడ్డ 8వ క్లాసు. పెద్ద బిడ్డ కొడుకు PW ఆఫీసరు. మంగళవారి పెళ్లి అయింది. మా బిడ్డ 2 కొడుకులు. చెప్పండి జీవితంలో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా ఉండాలి అని చెప్తున్నాం. చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలవడం. మేడం గారు యాక్చువల్లీ చేసుకున్న పుణ్యం మీరు మేడం గారు మీకు కలవడం. సో మేడం ఈజ్ రెనౌండ్ పర్సన్ మన తిరుపతి టౌన్ లో.
మనిషి చాలా ఓర్పుగా ఉంటే అందరూ బాగుంటారు. ఒకరన్నా కూడా మనం పెద్దగా పట్టించుకోకూడదు. అంతే. మనిషి మన ఓర్పే మనకి బలం. అంతే. అదే సరేనా? ఏమా చాలా చెప్తూ ఉంటుంది. హ్యాపీ మ్యారేజ్ డే అండి. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్ డే. అనస్థెటిస్ట్ గా చాలా బిజీలో ఉండి కూడా ఇవన్నీ చేస్తున్నారు అంటే చాలా సంతోషం. అనస్థెటిస్ట్ ఎంత బిజీగా ఉంటారు నాకు తెలుసు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒక్కరి తర్వాత అంటే ఏదైనా అంటే వాళ్ళని అడగాలి. మొదలు నుంచి కూడా బాగా చదువులు కూడా బాగా హుషారు. ఆ, హుషారు ఉన్నా కూడా ఇట్లా సంఘానికి సేవ చేయడం అనేది ఇవన్నీ గ్రేట్. ఇది ఉండాలి, ఒక రోజు కాదు, కన్సిస్టెన్సీగా మమ్మల్ని మోటివేట్ చేస్తూ తను చేస్తుంది అది. బాబుకి కూడా థర్డ్ ర్యాంక్ వచ్చింది. అవును, స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది కదా. మంచి ర్యాంక్ బాగా చదువుతాడు. అవును 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 బాగా చదువుకుంటాడు. అవును అవును. మా మనవళ్ళు మనవరాల నుంచి మాకు మంచి పేరు లభిస్తా ఉంది. అది మాకు చాలు. ఓకే ఓకే, బాయ్ బాయ్. తిరుమలేష్ ఏమని అడుగుతారా? హ్యాపీ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ అన్న. మోహన్ సార్ మీరు ఇంత ఆరోగ్యంగా ఉంటాను కారణం ఏంటి చెప్తారా? యాక్టివ్గా ఉంటాను ఈ వయసులో ఈ వయసులో యాక్టివ్ గా ఆరోగ్యంగా ఉంటాను కారణం. ఆరోగ్యం బాగా ఉంచాలి, ఏం పర్లేదు. చాలా సో అది అండి. హ్యాపీ మ్యారేజ్. హ్యాపీ మార్నింగ్ షమీం గారు, హ్యాపీ మార్నింగ్. అమ్మకు నాన్నకి ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ డే శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాకు చాలా థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అపోహలో ఉన్నాము, వీరు కొంతమంది చెప్పిన దాని వల్ల కింద కూర్చోకూడదు, ఇలాంటి వంగకూడదు, లేవకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదని. నేను ఈరోజు ఒక మెసేజ్ మీ గురించి తెలుసుకున్నాను. నాన్నగారి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. వయసు గురించి కాదు, మన సర్జరీ గురించి కాదు, మనలో ఉంది మనం ఎలా ఉండాలి అన్నది. మన పట్టుదల వల్ల మనం ఉండొచ్చు అని నేను నేర్చుకున్నాను ఈరోజు. చాలా చాలా సంతోషం మేడం. రియలీ గ్రేట్ గ్రేట్ షమీం గారు. అంటే ఒక్క లైఫ్ నాకు 2 టైమ్స్ ట్రాన్స్ఫార్మ్. సర్జరీ అయింది మేడం. సర్జరీ 2 టైం అయింది నాకు పెయిన్ కి. ఓకే ఒకసారి నార్మల్ గా చేశారు, రిమోట్ కట్ చేశారు. రెండోసారి అయితే అప్పటి నుంచి ఒక భయం, ఎక్కడికి వెళ్ళినా కూర్చోవద్దండి. ఏమి కాదు, మన మెయిన్ కంటే మన ఆలోచన కంటే ఎక్కువ ఏది కాదు అని ఈరోజు తెలుసుకున్నాను నేను. దట్స్ గ్రేట్ అండి. వీఆర్ సో హ్యాపీ. అట్లీస్ట్ ఒక్క లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మన కాంట్రిబ్యూషన్ ఈరోజు సొసైటీకి భగవంతుడు మన నాన్న వల్ల ఇచ్చారు అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మీ తిరుమలేష్. వల్ల అయింది చాలా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ షమీం గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. హ్యాపీ యానివర్సరీ డే సార్ అండ్ మ్యామ్. ఎస్ థ్యాంక్ యూ. నేను స్టూడెంట్ ని సార్. సార్ని ఒక డౌట్ అడగాలనుకుంటున్నాను. ఏమిటంటే ఇంత వయసు అయినా కూడా ఆ విధంగా యోగా చేస్తున్నారు కదా, అంత ఆరోగ్యంగా ఉన్నారు. సో చిన్నప్పటి నా స్టేజ్ నుంచి చేసింటే ఇంకెంత ఉంటున్నా. సో నేను ఇప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను కదా, నాకు ఎలాంటి సజెషన్ ఇవ్వగలరు సార్? వాయిస్ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు మ్యామ్, మ్యూట్ లో ఉన్నారు.
మ్యామ్ మ్యూట్లో ఉన్నారు మ్యామ్. సో అతను చెప్పడం ఓకే ఓకే చెప్పండి అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో ఉండే దాంట్లో మనం సంతోషంగా ఉండాలా. దినము 5 గంటలకు లేచి 5:30 నుంచి యోగం చేస్తే వాయిస్ కొంచెం పెద్దగా చెప్పండి. మనము దినము తినే పట్టుకోండి. మనం దినము 5 గంటలకు లేచి 5 గంటలకు లేచి 5:30 నుంచి 7 గంటల వరకు యోగం చేస్తాము. అంతే. 5:30 నుంచి 7 గంటల వరకు యోగం చేస్తాము. మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు చెప్పు. అంటే మీరు కూడా బాగా చేయండి. పొద్దున్నే లేచి వాకింగ్ కూడా చేయండి. దినం 1 గంట సేపు 1:30 గంట సేపు మీరు ఈ యోగం చేస్తే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మంచి భోజనం చేయండి. సరే, ఇంకే తినాలి మరి. సరే, రొట్టెలు చపాతీలు అట్లాంటివి ఎక్కువ తినండి. నేను కిరాణా అంగట్లో కూర్చొని నాకు ఈ నడుముకు నొప్పి వచ్చింది. మొదలు నుంచి నేను ఏమి నాకు సుస్థి అనేదే లేదు. ఇప్పుడు ఈ నడుము 2 ఏళ్ళ నుంచి కొంచెము ఎఫెక్ట్ అవుతాండ ఇవి. అంతే, మొదలు నుంచి నాకు ఏమి లేదు, సుస్థి అనేదే లేదు. ఈ నడుమ కొంచెం 56 సంవత్సరాలు అయింది కిరాణా అంగడి పెట్టి. నేను 56 సంవత్సరాలు అయింది అంగడి పెట్టి. మొదలు నుంచి నేనే ఉంటిని. అందుకు ఈ నడుముకు ఆపరేషన్ అయింది. ఏం పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పుడేమి. మళ్ళీ అంగట్లో కూర్చుంటాను, అన్నీ చూస్తుంటాను, చేస్తుంటాను, అన్నీ నడుస్తుంటది. అంతే, ఇంకేమో చూడదు. వెంకట్రాజు గారు, హలో సార్. మీ మేడం గారు కూడా, మీకు కూడా గిరిజా మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే ఓకే, గ్రేట్ సార్. ఇంత ఏజ్ లో కూడా చేస్తా అనుకున్నారంట. మీ అమ్మాయి కూడా చాలా మంచిగా చేస్తుంటారు అన్నిట్లో. డాక్టర్ కాకుండా ఎక్సర్సైజ్ లో కూడా ఏవిటికైనా కానీ బెస్ట్ ఉన్నారు. ఇంట్లో కూడా, మా ఇంట్లో అందరు కూడా చేస్తారు. ఇంట్లో అక్కడ కూడా మేము వాకింగ్ పోతారు. కోడళ్ళు కానీ కొడుకులు కానీ అందరు కూడా వాకింగ్ గీకింగ్ పోతా ఉంటారు. యోగానికంటే నేను ఒక్కనే పోయేది. 5:30 కల్లా పోయి 7 గంటలకు ఇంటికి వచ్చాను. 7 నుంచి 8 గంటల వరకు పేపర్ చూస్తాను. 8 గంటల నుంచి అంతా రెడీ అయ్యి అంగడికి పోతాను. అంగడి పెట్టి 56 సంవత్సరాలు టిఫిన్ చేసి అంగడికి పోతాను. 56 సంవత్సరాలు అయింది అంగడి పెట్టి, కిరాణా అంగడి. పెద్ద కొడుకు రైస్ మిల్లు, రెండో కొడుకు ఏజెన్సీలు అవి ఉండయి, మూడో కొడుకు నేను అంగట్లో ఉంటాము. ఇప్పటికైనా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఏమంటే కూర్చొని నడుకోటి ఆపరేషన్ అయింది. ఇప్పుడు ఒక 2 ఏళ్ళ నాకు మొదలు నుంచి ఏం సుస్థి అనేదే లేదు. ఈ నడుము 2 ఏళ్ళ నుంచి కొంచెము ఎఫెక్ట్ ఇది. గ్రేట్ సార్, పర్లేదు. ఇప్పటికే బాగుంది. ఇప్పుడు బాగుందమ్మా, ఇప్పుడు కూడా బాగానే ఉంది. మరి ఫుడ్ కంట్రోల్ చేస్తారా? ఫుడ్ కంట్రోల్ అమ్మా, కంట్రోల్. ఫుడ్ అన్నమేనా? లేదు, రొట్టెలు చపాతి అవి ఎక్కువ తింటాము. అన్నం కూడా కొద్దిగా తింటాను, కొద్దిగా. అంతా లిమిట్ గా తింటానమ్మా. అవి కూడా ఓరు లేదు. కొర్రన్నం తింటాను, రొట్టెలు తింటాను. అంగడి కూడా చేస్తారు మా ఆవిడ. నన్ను బాగా చూసుకుంటా ఉంటది.
అవును. ఇంకొకటి చూసుకోవాలి. ఇంకోటి సార్, మీ డాటర్ మీ మేడం లా అంటే గిరిజా మేడం కి గ్రేట్ చెప్పాల్సిన అప్రిషియేట్. మా మిస్సెస్ లా అసలు 35 ఏళ్ళ నుంచి చాయ్ తాగడం అనేది లేకుంటుండే, చాయ్ తాగుతూనే ఉంటుండే. పెళ్ళైనాక ఈమెతో నుండి చేసినాక రిలాక్స్ తోని టీ మానేసింది. ఇప్పుడు కొంచెం కాకపోతే ఇప్పుడు కూడా పాలల్లో దాల్చిన చెక్క వేరే వేసుకొని తాగుతున్నాడు, బటర్ మిల్క్ ఆమె తాగుతుంది, ఏమేమో టీ ఉంటుంది. చేస్తాంటది. మొదలించి గ్రేట్ కూడా చాలా అప్రిషియేట్ చేయండి. ఇదప్ప మా బిడ్డ మొదలించి కూడా ప్రతి ఒక్క దాంట్లో చదువులో కానీ ఏమిట్లా కానీ ఇంటెలిజెంట్. అన్ని ఫ్రీ సీట్ అంతా అన్ని అది ఫ్రీ మీ సీట్ చూసినాం అమ్మా. కదా సార్, అన్ని ఎన్ఎల్పి మాస్టర్స్ కూడా చేయడానికి వచ్చినాం సార్. మేడం కూడా అక్కడ కూడా గ్రేట్ చేసిండు, నేను నాతో కూడా చేసిండు ఇక్కడ. మేడం కూడా ఇంపాక్ట్ లా అందుకనే మీరే గ్రేట్ సార్. మీది ఉన్నదా సార్ కూడా వచ్చింది అన్నమాట, మేడం కూడా వచ్చింది అన్నమాట మీ జీన్స్. సరే. ఇగో మా పెద్దమ్మాయి. ఆ, నమస్కారం. నమస్కారం అమ్మా, నమస్కారం. హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. రైట్ అమ్మా, రైట్ అమ్మా. ఈ మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మా, గుడ్ మార్నింగ్. ఇది వాయిస్ ఇద్దరికి ఓకే వస్తుంది. గుడ్ మార్నింగ్ మా, వెరీ ఓకే, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. yes and very happy that detox తర్వాత మన పద్మావతి గారిలో చాలా మార్పు వచ్చింది అనడం చాలా హ్యాపీగా ఉంది. మేడం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. మోహన్ సార్ హ్యాపీ ఈవినింగ్. సార్ మీరే వాయిస్ హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం, యాక్చువల్లీ ఫాదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 78 అంటే ఈజ్ వెరీ గ్రేట్ మేడం ఫర్ యూ. అండ్ మోర్ ఓవర్ హీ హెస్ మౌల్డెడ్ యూ. యాక్చువల్లీ మీరు ఇంత ఆసనాలు ఇవన్నీ వేస్తున్నారంటే బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. సో ఇంపాక్ట్ చేరిన తర్వాత ఫాదర్ ఇంపాక్ట్ కూడా మీ పైన బాగా పడింది కాబట్టి యువర్ డెవలప్డ్. అండ్ సొసైటీకి ఈరోజు ఇంత చేస్తున్నారంటే దట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ యువర్ పేరెంట్షియల్ ఇది కూడా ఉంటుంది. మోర్ ఓవర్ యువర్ ఎఫర్ట్స్ ఆల్సో దేర్. అంటే వెరీ కైండ్ అండ్ ఫాదర్ నుంచి ఎక్కువ తీసుకున్నాను సార్. అంటే తెలియదు మాకు ఆయన ఏ రోజు మనల్ని పొద్దున్న లేమని చెప్పలేదు, కానీ అది ఇట్ కేమ్ అంతే. మీరు ఇమిటేషన్ లో వచ్చేసింది అనమాట చిన్నప్పటి నుంచి. అది రియల్లీ గ్రేట్ మేడం. ఇది మనకు బూన్, మన పేరెంట్స్ ఆ విధంగా ఉండడం అనేది మనకు బూన్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్ ఈస్ వాట్ వి వాంట్ టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. హెల్త్ కి భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం చేయాలి అంటే ఇది చేయాలి, ఇంత చేయాలి, ఇట్లా తినాలి, ఇట్లా తినాలి, అంతంత ఏమీ లేదు. మనం రోజు తింటుండే భోజనంలోనే కొంచెం మార్పులు తీసుకురావడం వల్ల మనం ఎంతో ఎంతో ఆరోగ్యంగా ఉండగలము. నేను 68 మేడం, నౌ రన్నింగ్ 68 ప్రెసెంట్. సో సార్ 10 years పెద్ద అయినా కానీ ఎంత యాక్టివ్ గా ఉన్నారు, అన్ని చేయగలిగారు. మా అమ్మగారు 68 years సార్. 68 రన్నింగ్ ప్యారలల్. And so that is the reason we want to bring change in the society in a healthy way. హెల్దీ వేలో చేంజ్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో ఒక మార్పు తేవాలి. మ్యామ్ వాయిస్ రావట్లేదు మ్యామ్, సార్ దగ్గర ఉన్నటువంటిది తీసుకోండి మ్యామ్. ఓకే ఓకే. సో హెల్దీ వేలో ఒక మార్పు అనేది తీసుకురావాలి సొసైటీలో. హెల్దీ వేలో దెర్ ఇస్ సో మెనీ, అంటే ఒక బిజినెస్ అనేది జరుగుతూ ఉంది. ఆరోగ్యం కోసం ఒక బిజినెస్ జరుగుతుంది. ఏ తినాలి, ఏ తినకూడదు, ఇట్లంతా. సో అంతంత పెద్ద పెద్ద థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు మన హెల్త్కి. అంటే చెయ్యాలి, బట్ దాట్స్ డిఫరెంట్ లెవెల్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బేసిక్ లెవెల్ విచ్ ఈస్ పాసిబుల్ అట్ ఎవ్రీ ఫ్యామిలీ లెవెల్. సో it's possible. Those possible things I'm bringing them out as 13 mini habits with a lot of information and lot of knowledge. Thank you so much. Thank you sir. And Ramesh sir, Bharti garu, Ramesh sir, Bharti garu ఇంకా ఏదైనా అడుగుతారు అంటే సరే, otherwise we will wind off the session. మా ఫాదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 95 వరకు చేశారు మేడం, ఇది శీర్షాసనం కూడా. కానీ 85 వచ్చేటప్పటికి మా మిస్సెస్ ఏమైందంటే షివరింగ్ వచ్చింది, చేపించారనమాట. లేదంటే నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను మా ఫాదర్ శీర్షాసనం లేదు, మార్నింగ్ టైం ఆసనాలు లేని చేసి
వాటి కూడా తీసుకునేవాడు కాదు. అటువంటి వ్యక్తి 95 వరకు ఉన్నారు. కాకపోతే 85 లో హీ గాట్ షివరింగ్ ఈ మేడం. సో అప్పుడు స్టాప్ చేసేసుకుంటే బట్ ప్రోస్టేట్ దీని క్యాన్సర్ వల్ల ఓకే 96. డిసీజ్ అనేది ఇన్నెవిటబుల్, అది వచ్చేది అనేది ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్. బట్ మన చేతుల్లో ఏదైతే ఉందో, సో యువర్ ఫాదర్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్. మా మదర్ కూడా 95 వరకు ఉన్నారు మేడం. బట్ నాట్ నో ఎయిల్మెంట్ లాస్ట్ లో ఏజ్. అంటే ఉంది కానీ అప్పుడంతా మేము ఏమంటే ఆసనాసక ఏముంది లేదు ముసలి చేసుకునే పని అనే ఒక థాట్ అనేది ఉండేది. దానివల్ల వీఆర్ నాట్ కాన్సన్ట్రేటెడ్. బట్ గ్రాడ్యువల్ గా ఎప్పుడైతే ఒక స్టేజ్ మేము కూడా 30 years పైన 35 years అట్లా వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించాం. సో అప్పటి నుంచి నేను కూడా స్టార్ట్ చేసుకున్నాను కొద్దిగా. సో ఏదైనా కానీ మన ఫ్యామిలీలో ఎవరైనా లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటాయి కానీ ఆటోమేటిక్ ఇప్పుడు మీరు చెప్పిస్తున్నారు, దీనివల్ల చాలా మంది మోటివేట్ అవుతారు. ఆటోమేటిక్ గ్రాడ్యువల్ గా దే విల్ డెవలప్. సో అది ఎవరంటే గురువు అంటే గిరిజా మేడం అంతే. నాకు మా నాన్నగారు ఐ డోంట్ డూ ఎనీ యోగా కోర్స్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ ఆయన ఏం చేస్తూ ఉంటారో నేను ఐ హావ్ జస్ట్ అలా ఇలా నేర్చుకున్నాను అంతే. అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ సొసైటీలో చాలా ఉన్నాయి మేడం. కొన్ని టెక్నిక్స్ మా సార్ కూడా బాగా చేశారు. సో చేసుకోకపోతే అంటే అన్ని ఆర్గాన్స్ ఇదవుతుంది మేడం. అవును సార్, రియల్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ గుడ్ నేమ్ సార్? పేరు బాలసుబ్బయ్య. నైస్ సార్. రైట్. భాగ్యలక్ష్మి మా భాగ్యలక్ష్మి శ్రీమతి గారు భాగ్యలక్ష్మి. నా పేరు బాలసుబ్బయ్య. మా ఫాదర్ పేరు శనుస్వామి సార్. మా మదర్ పేరు నాగమ్మ. బోత్ ఆర్ ఎక్స్పైర్డ్. జస్ట్ ఓకే, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, విల్ డూ డీటాక్స్ అగైన్ ఇన్ జూన్ ఎండ్ లో ఒకసారి చేద్దాం ఉషా మ్యామ్. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సర్సైజ్ ఆల్సో మేడం. ఇప్పుడు 15 days తర్వాత మీరు మళ్ళా చేస్తే బాగుంటుంది. చేద్దాం మేడం. అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేద్దాము. ట్వైస్ పెట్టండి మేడం. వీక్లీ ట్వైస్ పెట్టుకుందాం. అండ్ స్పెషల్లీ స్ట్రెంథనింగ్ ఒకటే చేయిస్తాను, ఎందుకంటే అదొకటే వీక్ అవుతాం మనము, మిగతాయి మనం చేస్తాము. బట్ స్ట్రెంత్ పార్ట్ లో విల్ వీకన్. సో వీక్లీ ట్వైస్ అలా ప్లాన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు, రమేష్ గారు, గౌరీ గారు, సాంబ శివ మువ్వా సార్, చాలా బాగా చేశారు మీరు, రియలీ గ్రేట్. మోహన్ సార్, గ్రేట్ సార్. షమీ మ్యామ్, థ్యాంక్ యూ, ఇట్ వాస్ ఇన్స్పైరింగ్ టు యూ. తిరుమలేష్ అండ్ మన వెంకటరాజు సార్. ఉషా మ్యామ్, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ వెరీ వెరీ గ్రేట్ డే. అండ్ అందరూ వీడియోస్ ఒక్కసారి ఆన్ చేస్తే విల్ లెట్ us హ్యావ్ వన్ స్క్రీన్ షాట్ ప్లీజ్. తిరుమలేష్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీయండి, కైండ్లీ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టారా? నాది ఇది ల్యాప్టాప్. Yes. Thank you so much. Bye. Thank you all for wishing my father on the behalf of anniversary day, 52nd. Thank you so much. Have a very, very great day, fun-filled day.